నిరుద్యోగులు మాత్రమే ఈ వీడియో చూడండి అని ఒక వీడియో అప్లోడ్ చేసాం కదండి. అయితే మనకి ఒక కామెంట్ వచ్చిందండి. ఎం శరత్ బాబు గారు పెట్టారు డిగ్రీ అని చెప్పి. సో డిగ్రీ వాళ్ళ కోసం ఇప్పుడు నేను జాబ్ నోటిఫికేషన్ చెప్తున్నాను, ఏమేమి ఉన్నాయో, ఏం అప్లై చేసుకోవాలో అని. ప్రజెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏమేమి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఉన్నాయంటే, గవర్నమెంట్ జాబ్స్లో చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL ఉంది, అదొక నోటిఫికేషన్ ఉంది. అండ్ డిగ్రీలో ప్రైవేట్ జాబ్స్ చూస్తే కనుక MNC కంపెనీ అమెజాన్ది ఉంది. అమెజాన్ వచ్చి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ CGL మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ ముందు OTR చేసుకోవాలి, అది కూడా ఎలా చేయాలి, మళ్ళీ అది కూడా మొబైల్ నుంచి అలా అప్లై చేయాలి ల్యాప్టాప్ లేకపోయినా అని చెప్పి నేను వీడియో చేశాను. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు CGL అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ చెప్పే అమెజాన్ జాబ్ కూడా అప్లై చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అమెజాన్ జాబ్ గురించి చెప్పే ముందు మీరు ఇంకెవరికైనా జాబ్స్ గురించి చూస్తే కనుక క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అండ్ మీరు ఎందుట్లో స్పెషలైజేషన్ చేశారు, మీ పాస్డ్ అవుట్ ఇయర్ ఏంటి, ఈ 3 క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఏ జాబ్స్ గురించి చూస్తున్నారో కూడా మెన్షన్ చేయండి. నేను దాని ప్రకారం వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అమెజాన్ జాబ్ చూద్దాము క్లియర్గా. జాబ్ రోల్ వచ్చి SPS అసోసియేట్, లొకేషన్ వచ్చి తమిళనాడు, బట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. జాబ్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారో ఇప్పుడు ఒకసారి చూద్దాము. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అంటే బాగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో అంటే ఇది దేని గురించి అంటే కస్టమర్ సపోర్ట్ లాగా అనమాట. మెయిల్ చేయాల్సి వచ్చిన మెయిల్ లేదంటే కాల్స్ తీసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉండాలి కస్టమర్స్కి. సో మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ వర్క్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే అది నైట్ షిఫ్ట్ అయినా డే షిఫ్ట్ అయినా వర్క్ చేయాలి, లేదంటే షెడ్యూల్ ప్రకారం అని లేదు. ఇంకా హాలిడేస్ కొన్నిసార్లు హాలిడేస్ లేకపోయినా సరే వర్క్ చేయాల్సి వచ్చింది. సో దీన్ని మీకు ఓకే అయితే అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చి విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అని ఇచ్చారు. అంటే మీకు వర్కింగ్ అవర్స్ కన్నా ఇన్ కేస్ వర్క్ ఎక్కువ ఉండి ఎక్కువ చేయగలరా అని అలా ఇచ్చారనమాట. సో మీరు ఓకే అనుకుంటే కనుక అప్లై చేసేయండి. SPS అసోసియేట్ రోల్కి అప్లై చేయడానికి నేను లింక్ కామెంట్ సెక్షన్లో పెడుతున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.